నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా పుష్ప 2 గురించే చర్చ నడుస్తుంది. థియేటర్లని కూడా పుష్ప 2 సినిమాతోనే రద్దీగా ఉన్నాయి. అసలు మరి పుష్ప 2 సినిమా ఎలా ఉంది, అసలు నటీనటుల క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే సార్. సార్, మోస్ట్ అవైటెడ్ గా చాలా మంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న చిత్రం పుష్ప 2 మరి ఈ రోజు రిలీజ్ అయింది. మరి అసలు ఈ సినిమా టాక్ ఎలా ఉంది సార్? అసలు అనుకున్న స్థాయికి రీచ్ అయిందా లేదా? అంటే నైట్ 9:30 నుంచి షోలు మొదలైనవి. కాకపోతే నేను తెల్లారిన తర్వాత 5:30 చూశాను. అంటే ఆ రివ్యూలు చాలా వరకు నేను అబ్జర్వ్ చేశా. ఫస్ట్ చూడకూడదు అనుకున్నాను, ఎందుకంటే వాడి ప్రభావం మనమే పడుతుంది. చూస్తే మన మైండ్లో అది పెట్టుకుని వెళ్ళి చూసామనుకో మన జడ్జిమెంట్ మరి రాంగ్ అవ్వచ్చు. అయితే నేను చాలా చూసినా కానీ అవి పట్టించుకోవాలి. నా ఫ్రెండ్స్ పెట్టారు, కొంతమంది జర్నలిస్టులు చూశారు, వాళ్ళు పెట్టారు. నేను వాటిని పట్టించుకోకుండా ఇక నా రివ్యూలోకి వస్తాను నేను. ఎందుకంటే మనకి ఫస్ట్ పార్ట్ పుష్పరాజు పాత్ర అంటే గంధపు చెక్కలని స్మగ్లింగ్ ఎలా చేసుకుంటూ ఆ సిండికేట్ నుంచి అలా ఎలా ఎదిగాడనే చూపించారు. ఇక్కడ కూడా ఈ భారీ స్థాయిలో ఇంటర్నేషనల్ స్మగ్లర్గా అతను మారే విధానాన్ని మెయిన్ లైన్గా తీసుకున్నారు. కథాపరంగా చూసుకుంటే ఏంటంటే ఒక చిన్న ఫోటో అడుగుతుంది వాళ్ళ శ్రీవల్లి పాత్ర. నువ్వు ముఖ్యమంత్రితో నీ ఫోటో కావాలన్నప్పుడు అతను కొద్దిగా ఈగో హర్ట్ అవుతుంది. అక్కడి నుంచి కథ మొదలవుతుంది. ఆ కథ ఎలా ట్రావెల్ అయింది, మధ్యలో ఉన్న మలుపులు ఏంటి అనేది ఓవరాల్ గా కథ. ఓకే సార్. మరి పుష్ప 1 చూసాము, పుష్ప 2 చూసారు సార్. మరి పుష్ప 2 అనుకున్న స్థాయిని రీచ్ అయిందా? కథ ఏది బాగుంది? పుష్ప 1 కథ పరంగా పుష్ప 1 బాగుంది అంటే ఈ రెండు కథలని కంపేర్ చేస్తే మళ్ళీ ఫిట్టింగ్ పెట్టినట్టు ఉంటుంది. ఓకే సార్. కాబట్టి ఆ కథే ఈ కథే అంటే స్క్రీన్ ప్లే పరంగా అతను సీన్ టు సీన్ రాసుకున్న విధానం బాగా నచ్చింది నాకు. సుకుమారు ఆ డైరెక్షన్ పరంగా చూసుకున్నప్పుడు ఆ సీన్ టు సీన్ స్క్రీన్ ప్లే అనేది ఒక బాగా నచ్చింది. అలాగే మరి డైలాగ్ రైటర్ కూడా డైలాగ్స్ పరంగా కూడా చాలా చోట్ల బాగా పేలినాయి. అంటే సన్నివేశాలకు అనుగుణంగా డైలాగ్స్ ఉండటం కానీ తగ్గట్టుగా పాటలు ఉండటం కానీ ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. అలాగే హైలైట్ సన్నివేశాలు కూడా చాలా ఉన్నాయి. గంగమ్మ జాతర సన్నివేశం అనేది హైలైట్, అక్కడ వచ్చే ఫైట్ హైలైట్. అన్నింటినీ మించి మనకి క్లైమాక్స్ ఫైట్ అనేది ఈ సినిమాకి ప్రధాన ఆయువు పట్టు. అంటే అక్కడ కాళ్ళు చేతులు కట్టేస్తే అతను ఎలా ఫైట్ చేసాడు అనేది ఒక కొత్తగా ఉంది. మనకి ఏంటంటే కాంతారా చూస్తే ఆ క్లైమాక్స్లో రిషబ్ ఫైట్ మనకు ఉంటుంది క్లైమాక్స్లో, అది అక్కడ హైలైట్ అయింది. ఆ సినిమా మొత్తానికి ఆ ఫైట్ అది బాగా ఆడియన్స్ ఆకట్టుకుని హిట్ అయింది ఆ సినిమా. ఇక్కడ ఏమవుతుందంటే రిషబ్ శెట్టి కలిస్తే అల్లు అర్జున్ లాగా మనం ఈ ఫైట్ ని చూడొచ్చు. అందువల్ల క్లైమాక్స్ అనేది చాలా హైలైట్ ఈ సినిమాకి. ఇంకా క్యారెక్టర్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో క్యారెక్టర్స్ వాళ్ళు పోషించిన పాత్ర ఏ విధంగా ఉందంట? శ్రీవల్లి పాత్రకి రష్మిక మాత్రం 100% న్యాయం చేసిందని చెప్పాలి. ఎమోషనల్ సన్నివేశాలు కానీ అలాగే మరి ఆ ఫీలింగ్స్ తో ఆ పాట కానీ దాన్ని లింక్ పెట్టుకుంటూ మొదట అమ్మాయి ఫీలింగ్స్ అంటాం, ఆ డైలాగ్ పెట్టడం కూడా అంటే పాటకి న్యాయం చేద్దాం అనే ఉద్దేశంతో ఆ పాటకి అలాంటి డైలాగులతోనే అమ్మాయి క్యారెక్టర్ మలుచుకుంటూ వచ్చాడు. అలాగే ఎమోషనల్ కూడా బాగా పండించింది. పుష్పరాజు పాత్రకి ఫస్ట్ పార్ట్కి మనకి నేషనల్ అవార్డు వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాకి ఒక రష్మిక కూడా నేషనల్ అవార్డుకి పోటీ పడేలాగానే ఆమె నటన ఉంది. సాంగ్స్ విషయానికి వస్తే పాటలు సాంగ్స్ పరంగా అన్ని పాటలు హిట్ మనకి. ఎందుకంటే కిసిక్ సాంగ్ అని శ్రీలీల ఐటమ్ సాంగ్ కిసిక్ సాంగ్ అది హిట్. ఆ తర్వాత మరి రష్మిక ఫీలింగ్స్ సాంగ్ ఉంది కదా, ఆ మూమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. మరి అలాగే చూసుకుంటే ఈ సినిమాలో హైలైట్ అంశాలు ఇంకా బర్నోసింగ్ షెకావత్ పాత్ర కూడా ఒక హైలైట్ అని చెప్పాలి. అలాగే రావు రమేష్ పాత్ర ఏంటి ప్రధానమైన పాత్రలో 4-5 పాత్రలు ఉన్నా కానీ ఎక్కువ మంది పాత్రలు కనిపించిన కేశవ పాత్ర కూడా దీంట్లో ఉంది. మొదటి సినిమాలో ఉన్నాడు కేశవ పాత్ర ఉంది, మంగళం చీర ఉన్నాడు, అనసూయ ఉంది, దాక్షాయిని పాత్ర. వాటికి నామమాత్రంగానే ఉన్నారు కానీ మిగతా అంతా ఓవరాల్ గా సేమ్ అవే పాత్రలు కంటిన్యూ. జగద్బాబు పాత్ర అడిషనల్ అనుకోవాలి. అదేమ్మా. మరి మొదటి పాటలో చూసినట్లయితే సమంతతో ఓ అంటావా సాంగ్ ఉంది సార్, ఐటమ్ సాంగ్. మరి ఇందులో శ్రీలీలతో కిసిక్ సాంగ్ ఏ విధంగా ఉంది డాన్స్ పరంగా? ఈ పాట అయితే హిట్. ఎందుకంటే మనం ఆ పాటని ఈ పాటని కంపేర్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో. అది ఐటమ్ సాంగ్, ఇది ఐటమ్ సాంగే. అక్కడ సమంత డాన్స్ బాగా చేసింది, ఇక్కడ శ్రీలీల డాన్స్ బాగా చేసింది. కాబట్టి టెక్నికల్ గా కూడా సినిమా బాగుంది. అది ఇప్పుడు 3 గంటల 20 నిమిషాలు సినిమా అయినా కానీ మనకి ల్యాగ్ అని నాకైతే అనిపించాల. ఇక్కడ నిడివి తగ్గించాలి, ఇది ల్యాగ్ ఉంది అనుకునే ఫీలింగ్ అయితే నాకు కలగల. మరి ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? తగ్గేది లేని డైలాగ్ ఉంది కదా, తగ్గాల్సిన అవసరం లేదులే అని చెప్పొచ్చు. ఓకే సార్. అదేమ్మా.
ఇంకా మనం చూసినట్లయితే ఈ పుష్ప సినిమాకి పుష్ప 1 అవనియండి 2 అవనియండి అల్లు అర్జున్ మేనరిజమ్స్ అంటే భుజం ఇలా పెట్టడం కానీ అవి హైలైట్. మరి మనం ఈ ఫీలింగ్స్ సాంగ్ లో చూసినట్లయితే ఆ మేనరిజం లేదు. దీనిపైన మీరు మంచి ప్రశ్న. ఎందుకంటే ఆ పాట ఏంటంటే డ్రీమ్ లో జరిగే పాట కాబట్టి అక్కడ అమ్మాయి అలా ఊహించుకుంది, మా ఆయనకి గూడు వెతుగా లేదని ఊహించుకుందేమో, అందుకని అలా కనిపించింది అదమ్మా. ఓకే సార్. ఇంకా రష్మిక పాత్ర విషయానికి వస్తే చివర్లో సస్పెన్స్ గా ఉంచారు కదా సార్, దీనిపైన మీది ఏంటి? అసలే పుష్ప 3 ఉంటదని కూడా అనౌన్స్ చేశారు. పుష్ప 3 మీద మీ వాళ్ళు ముందే ఇచ్చారు, పుష్ప 3 ది ర్యాంపేజ్ అని చెప్పి ఇచ్చారు. మరి చివరికి వీళ్ళు ఏమవుతారని ఒక సస్పెన్స్. అక్కడ కొత్త పాత్ర ఎంటర్ అవుతుంది. మన కల్కిలో శ్రీకృష్ణుడు ఎవరైనా డిస్కస్ చేసుకున్నట్టుగా ఇప్పుడు ఈ పాత్ర గురించి 2-3 రోజుల్లో డిస్కషన్ నడుస్తుంది. ఈ పాత్ర విజయ్ దేవరకొండ వేసాడా లేకపోతే ఇంకెవరు వేశారు, కొత్త ఎంటర్ అయ్యే పాత్ర, వాళ్ళు పుష్పరాజ్ని ఏం చేశారు అనేది కూడా సస్పెన్సే. ప్రేక్షకులు సినిమా చూస్తారు కాబట్టి మనం వాళ్ళకి వదిలేద్దాం. ఓకే సార్. మరి ఇప్పుడు ఈ పుష్ప 2 పార్ట్ లో చూసినట్లయితే జగపతి బాబు గారి క్యారెక్టర్ అడిషనల్ గా యాడ్ అయింది సార్. ఇందులో జగపతి బాబు గారి క్యారెక్టర్ ఎలా ఉంది? అది మరి ఎలా ఉందంటే బాగానే ఉందని చెప్పొచ్చు. ఆ పాత్ర ఏంటి అంటే మళ్ళీ వివరాల్లోకి వెళ్తే కథ రివీల్ చేసినట్టు అవుతుంది. కాబట్టి కథను నడిపించడంలో ఆ పాత్ర కూడా ప్రమేయం ఉంది. క్లైమాక్స్ తో ఆ పాత్రకి సంబంధం ఉంది కాబట్టి మనం అంతవరకు చెప్దాం. ఓకే సార్. అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు సార్ మీరు? నేనైతే 3.5 ఇస్తా. 3.5 ఇస్తారు. కలెక్షన్స్ పరంగా ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ మేర? అది సాయంత్రం చెప్పుకుందాం మనం. కలెక్షన్స్ పరంగా సాయంత్రం చెప్పుకుందాం. ఎందుకంటే దీంట్లో మనం కలెక్షన్స్ కలపడం కరెక్ట్ కాదు. పైగా సాయంత్రం వరకు షోలు ఉంటాయి కాబట్టి ఓవరాల్ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఎంత కలెక్ట్ అయింది, 250 కోట్లు వచ్చిందా, 300 కోట్లు వచ్చిందా, ఇంకెక్కువ వచ్చింది అనేది మనం మరో డిస్కషన్ పెట్టుకుందాం. మరి ఇప్పుడు హిట్ టాక్ తెచ్చింది, పాజిటివ్ టాక్ తో ముందుకెళ్తుంది అంటున్నారు. 1000 కోట్ల కలెక్షన్ రికార్డ్ బద్దలు కొడుతుంది అంటారు? కొట్టచ్చు కూడా. ఎందుకంటే నా ఒపీనియన్ నేను చెప్పాను. ఇప్పుడు ఒక్కొక్కరికి ఎగురు ఇష్టం, ఒకటి పులుసు ఇష్టం. నాకైతే మరి ఇది ఇష్టం కాబట్టి ఈ రేటింగ్ ఇచ్చారు. ఓకే సార్. సుకుమార్ ఎంత వరకు సక్సెస్ అయ్యారు? 100% సుకుమార్ సక్సెస్ అయ్యాడు. అలాగే డైలాగ్ రైటర్ శ్రీకాంత్ విస్సా, అతను డైలాగ్ రైటర్గా అతను సక్సెస్ అయ్యాడు. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. ఇంకొకటి ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే క్లైమాక్స్ ఫైట్కి ఇప్పుడు సంగీతము రీ రికార్డింగ్ దేవిశ్రీ ప్రసాద్ పేరే పడింది. ఓకే సార్. కాకపోతే క్లైమాక్స్ ఫైట్కి ఎవరో బీజియం ఇచ్చింది ఎవరో కానీ మొత్తం 2-3 ఇచ్చారు తెలియదు కానీ అది చాలా బాగా ఎలివేట్ చేసింది ఆ ఫైట్ని. ఆ ఫైట్ ఎంత బాగుందో దానికి వచ్చిన బీజియం కూడా అంత బాగా ఎలివేట్ చేసింది అదమ్మా. గతంలో చూసుకున్నట్లయితే సుకుమార్ కానివ్వండి, నిర్మాతలు కానివ్వండి, అల్లు అర్జున్ కానివ్వండి, జాతర సీన్ హైలైట్ గా నిలుస్తుంది ఈ సినిమాకి అన్నారు. మరి ఈ జాతర సీన్ ఏ మేరకు పోషించింది? జాతర సీన్ బాగుంది. నాకు జాతర సీన్ కన్నా క్లైమాక్స్ కాళ్ళు చేతులు కట్టేసిన సన్నివేశం అయితే బాగా నచ్చింది. మొత్తానికి పుష్ప 2కి అయితే 3.5 రేటింగ్ ఇస్తున్నారు. మీరు వెళ్ళి చూసి ఆనందించండి. థ్యాంక్ యూ. చూడాలా లేదా అనేది మీ ఇష్టం.